తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన అంటే యేసయ్య ఎవరు? సర్వాధిపతి. ఆయన శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అని వ్రాయబడి ఉంది. అయితే ఆయన అంటే యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కూడా. ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క లోకంలో ప్రతి దాని మీద అధికారం అన్నది యేసయ్యకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ యొక్క లోకాన్ని సృష్టించింది ఆయన కాబట్టి ఆయన దేవుడు. ఆయనకు మాత్రమే ప్రతి ఒక్క దాని మీద అధికారము, పవర్ ఆయనకు మాత్రమే ఉన్నవని ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం ఈ యొక్క లోకానుసారంగా చూసినట్లయితే ఎంతోమంది లోకాధికారులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, అవునా? కానీ వారి ఉన్నటువంటి ఒక పదవిలో కొన్నిసార్లు వారు త్రొట్టిల్లొచ్చు, పడిపోవచ్చు, తప్పులు చేయవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ ఈటర్నల్ కింగ్. అయితే దేవుని పవర్ని, దేవుని అథారిటీని ఎవ్వరు కూడా ఛాలెంజ్ చేయలేరు. నువ్వు ఇది చేయగలవా, నువ్వు ఇది చేస్తావా అన్నది. ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనుషులు ఒకరికొక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేయగలరు. ఇది ఇస్తాము అని అది ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. ఆయన చేస్తాను అంటే చేస్తాడు, చెయ్యను అంటే చెయ్యడు, చేస్తాను అంటే చేస్తాడు. ఆయన యొక్క పవర్ని, ఆయన యొక్క అధికారాన్ని ఎవ్వరు కూడా ప్రశ్నించలేరు. అయితే దేవుడికి సాటి అయిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే సర్వం మీద అధికారం కలదు. అయితే ఇదే వచనంలో మనం చూసినట్లయితే పౌలు అంటాడు ఇక్కడ, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. అంటే సమయమందు, తగిన సమయమందు దేవుడు ఆయన యొక్క మహిమను కనుపరుచును. పౌలు రాసినట్లు దేవుడు తగిన సమయమందు ఆయన యొక్క మహిమను కనుపరుస్తాడు. గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. నీకు ఈరోజు ఈ దినాన్న నీ జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి నీకు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకు ఈ ఆలస్యం? ఇంత ప్రార్థిస్తున్నాను కదా, ఇంత దేవుని ఆరాధిస్తున్నాను, ఇంత స్తుతిస్తున్నాను, ఎంతో దేవునికి చాలా దగ్గరగా జీవిస్తున్నాను కదా, ఎందుకు ఇంకా నా జీవితం ఈ విధంగా ఉంది, ఎందుకు దేవుడు ఇంకా ఏమి చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ వాక్యంలో వ్రాయబడిన ప్రకారము తగిన సమయమందు అంటే దేవుడి యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నీ బయలుపరిచే దేవుడు, అన్నీ కనుపరిచే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు. కొన్నిసార్లు నీ జీవితంలో డీలే జరుగుతుంది అంటే అది దేవునికి మహిమ రావడానికి మాత్రమే. నేనేమైనా తప్పు చేస్తున్నానా, ఎందుకు ఇంకా నా జీవితం ఇంకా ముందుకు సాగట్లేదో నువ్వు అనుకోవచ్చు. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో నీ పట్ల అని నీకు తెలియకపోవచ్చు. కానీ తగిన సమయం మందు దేవుడు నీకు బయలుపరుస్తాడు. తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ నువ్వు మాత్రం నీ నమ్మిక ఇంకా దేవుని మీదే ఉంచు. ఎందుకంటే ఆయన యొక్క జ్ఞానంతో నీ యొక్క లోకాన్ని సృష్టించిండు. మనకు జ్ఞానం కొదువైనప్పుడు ఆయన్ని అడగమన్నాడు. సో ఈ దినాన నువ్వు అడగొచ్చు దేవుని, దేవా నాకు జ్ఞానం ఇయ్యు అని. ఈ దినాన నీకు దేవుడికి నీ పట్ల ఉన్నటువంటి చిత్తం ఏంటో నీకు అర్థం అవ్వకపోయినా నువ్వు ఆయనని నమ్ము. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనము ఆయనని ఆరాధించాలి. ఒక పరిస్థితిని చూసి నువ్వు భయపడి నేను దేవుణ్ణి ఆరాధించను, దేవుడు నా జీవితంలో ఏమి జరిగిస్తలేదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే గాడ్ ఇస్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన మనని చూస్తున్నటువంటి దేవుడు, మన హృదయాలను పరీక్షిస్తున్నటువంటి దేవుడు. ఇంకా నీ యొక్క సిచ్యువేషన్లో నువ్వు దేవుని పట్టుకొనే ఉంటావా, దేవుని వదిలేస్తావా అన్నది కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు.
ఆ పరీక్ష ముగిసిన తర్వాత దేవుడు తనని తాను నీకు కనపరుచుకుంటాడు. నువ్వు మాత్రం దేవునికి ఇంకా సన్నిహితంగా జీవించు, విశ్వాసంతో జీవించు, దేవుణ్ణి ఆరాధించు. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే అది నీకు అర్థమవ్వకపోయినా దాన్ని చెయ్యు. ఎందుకంటే ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది నాకు అర్థమవ్వట్లేదు, నేనెందుకు చెయ్యాలి అని అనుకోవద్దు. కొన్నిసార్లు నీకు అర్థమవ్వకపోయినా తగిన సమయమందు దేవుడు అది ఎందుకు నీతో చేయించిండు, అది నువ్వు ఎందుకు చేయమన్నాడు అన్నది దేవుడు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. అయితే ఈ దినాన నువ్వు నిరీక్షణ కోల్పోకుండా ఇంకా దేవుని వైపే చూస్తూ, ఆయనకి మాత్రమే మన జీవితాల మీద అధికారం ఉంది, ఇంకెవరికీ లేదు. కాబట్టి అధికారం ఉన్నటువంటి ఆ యేసయ్యనే ఇంకా ప్రార్థిస్తూ విశ్వాసంలో కొనసాగు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.